మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. గత కాలం అంతా కూడా దేవుడు మనకి ఆయన కృపనిచ్చి, ఆయన జ్ఞానాన్ని ఇచ్చి మనతో కొద్ది మాటలు మాట్లాడుతుండగా ఈరోజు వరకు కూడా 35 అధ్యాయం వరకు కూడా మనం వాక్యాన్ని ధ్యానించగలిగాం. వాక్యంలో దేవుడు అనేక విషయాలు మనకి తెలియజేస్తుండగా అనేక విషయాల ద్వారా మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నాం. దేవుని కృప ద్వారా ఆయన అనేక విషయాల్లో మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. యాకోబు నిన్నటి అధ్యాయంలో మనం చూసినట్టు 35 అధ్యాయం మనం చూసినట్లే యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు, మొక్కుబడిని మర్చిపోయాడు. యాకోబు తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర దేవుని దగ్గర దేవుడే దర్శనించి దేవుడే మాట్లాడి దేవుడు అతనికి తోడై ఉండి అతని ఆస్తిని ఐశ్వర్యాన్ని తన ఉన్న సమస్తం మీద దేవుడు కృప చూపించి అన్ని విషయాలు కూడా వర్ధిల్లాగా చేశాడు. ఆ వర్ధిల్లిన తర్వాత యాకోబు షెకెములో ఉండి శ్రమ తెచ్చుకున్నాడు, ఇబ్బంది తెచ్చుకున్నాడు, కష్టాలను తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మరలా దేవుడే వచ్చి చెప్పేవారు కూడా ఆయనకు జ్ఞానం రాలేదు. దేవుడే వచ్చి ఆయనతో మాట్లాడేంత వరకు కూడా ఆయనకి తెలియలేదు. దేవుడు వచ్చాడు, మాట్లాడాడు. దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు అక్కడ నుండి బయలుదేరి దేవుని సన్నిధికి మరలా వచ్చి అక్కడ దేవుని దగ్గర తీర్మానం చేసుకొని దేవుని సంధిలో ఉన్నారు. అక్కడ రాహేల్ని కోల్పోయాడు, ఎంతో ప్రేమించిన. ఆ తర్వాత బెన్యామీను జన్మించాడు. ఈ అధ్యాయం అంతా కూడా మనం చూసాం. అయితే ఇక్కడ 36వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక అధ్యాయం మొత్తం కూడా ఏదోము గురించే రాయబడి ఉంది. ఒక అధ్యాయం మొత్తం ఏదోము గురించే రాయబడి ఉంది. ఏదోము గురించి దేవుడు రాస్తూ ఆయన భ్రష్టుడు అన్నాడు. దేవుడు భ్రష్టుడు అని చెప్పి ఏదోము గురించి రాస్తూ ఒక్క పూట పొట్టి కోసం తన జ్యేష్ఠత నమ్ముకున్న భ్రష్టుడు అని చెప్పి దేవుడు రాయించినప్పటికీ ఒక అధ్యాయం మొత్తం, ఆ తర్వాత ఒక గ్రంథం మొత్తం కూడా ఏదోమేలు కోసమే రాయించాడు. ఇది మనం ఆలోచించినప్పుడు చాలా ప్రాముఖ్యంగా కనబడుద్ది. ఇక్కడంతా కూడా వంశావళుడు మనం చదవడానికి కూడా చదివిన తర్వాత ఇందులో ఏముందిలే అని చెప్పి మనం వదిలేస్తాం. దాన్ని అంత ధ్యానించమో అంత ఆలోచించమో దాని గురించి ఏమాత్రం దాని యొక్క తలంపులు కూడా మన దగ్గరికి రావు. ఏశావు గురించి ఏదోము ఇద్దరు ఒకటే, కానీ వారి గురించి రాసినప్పుడు ఇక్కడ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ దాదాపుగా 34 మంది నాయకులు ఉన్నారంట. దాదాపుగా 34 మంది నాయకులు ఉన్నారు. నిజానికి ఏదోము అబ్రహాము యొక్క ఆస్తి అంతా కూడా ఏదోము దగ్గరే ఉంది. అబ్రహాము తరకు ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు తర్వాత ఏదోముకే వచ్చింది, ఏశావుకే వచ్చింది. ఆ ఆస్తి అంతా కూడా తన దగ్గరే ఉంది. యాకోబు ఇస్సాకును మోసం చేసి దీవెనలైతే పొందుకున్నాడు, కానీ ఆస్తిలో ఏమి కూడా సంపాదన అనేది అబ్రహాము దగ్గర నుండి ఏమి కూడా ఆయన తీసుకోలా. ఈ లోకరీతిగా వచ్చే ఆశీర్వాదం అనేది అబ్రహాము ఏది కూడా తండ్రి దగ్గర నుండి తీసుకున్న సందర్భం అనేది అక్కడ కనబడలా మనకి. దేవుడిచ్చిన ఆశీర్వాదం, దేవుడిచ్చిన దీవెనే తప్ప యాకోబు దగ్గర. కానీ ఏశావు దగ్గరికి వచ్చినప్పటికీ ఆ తండ్రి యొక్క అబ్రహాము యొక్క ఆస్తి, ఇస్సాకు యొక్క ఆస్తి, ఇస్సాకు యొక్క జనము, ఇస్సాకు యొక్క దాసదాసీలు అందరూ కూడా ఏదోము దగ్గరే ఉన్నారు. ఏదోము దగ్గర దాదాపుగా 34 మంది నాయకులు ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు కదా, దేవుడు ఆయనకి ఇచ్చిన మాట భ్రష్టుడు. ఈ మాట చాలా కష్టంగానే ఉంది. కానీ అక్కడ మనం చూసినప్పుడు తనకున్న ఆస్తి కానీ, తనకున్న ఐశ్వర్యం కానీ, తనకున్న గొప్పతనం కానీ, దాని దగ్గర ఉన్న నాయకులు కానీ ఎంతో ఉన్నతులుగా ఉన్నారు, ఎంతో గొప్పవారిగా ఉన్నారు. ఈ లోకంలో మనం చూసినప్పుడు కూడా మన ప్రయాసంతా కూడా, మన కష్టమంతా కూడా, మన శ్రమంతా కూడా ధనార్జన కోసమే మనం ప్రయాసం చేస్తాం. ధనం సంపాదించడం కోసం, ఐశ్వర్యం సంపాదించడం కోసం, ఆస్తులు సంపాదించడం కోసం మన ప్రయాసం అంతా కూడా మ్యాక్సిమం 99% ఇలాగే ఉంటుంది. దేవుడు అంటున్నాడు కదా, అవన్నీ కూడా వ్యర్థం, వాటి వల్ల ఉపయోగం అనేది లేదు. యాకోబు ఇక్కడ చూసినప్పుడు దేవుని దగ్గర నుండి మాత్రమే దేవుని పొందుకున్నాడు, దేవుని దగ్గర మాత్రం ఆశీర్వాదం పొందుకున్నాడు. యాకోబు కలిగిన ఆస్తి ఐశ్వర్యం మొత్తం కూడా అన్ని కూడా దేవుడిచ్చినవే.
తన పితరుల దగ్గర నుండి వచ్చింది ఏమీ కూడా అక్కడ ఉన్నట్టుగా కనబడదు. ఎదోముని ఎదుర్కొనేటప్పుడు, ఏశావుని ఎదుర్కొనేటప్పుడు తన మందలోని దాదాపుగా 600 పశువులను, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఒంటెలు కానీ, ఆవులు కానీ అవన్నీ కలిపితే దాదాపుగా 600 దగ్గరలోకి అవన్నీ కానుకగా తీసుకొచ్చి ఏశావుకి ఇవ్వడానికి ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఏశావు అన్నాడు కదా, నా దగ్గరే చాలా దాసీ జనము, చాలా ఆస్తి ఐశ్వర్యం చాలా ఉంది, నాకెందుకు, నువ్వే తీసుకో అన్నప్పుడు యాకోబు అంటున్నాడు కదా, అలా కాదు, ఈ దాసులు ఇస్తున్నాడు, ఈ కానుకను తీసుకో అని చెప్పేసి అని చెప్పినప్పుడు ఏశావు తీసుకున్నాడు. మరి ఎంత బాగానే ఉంది, కానీ ఏశావుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట భ్రష్టుడు. ఎలా భ్రష్టుడు? ఎందుకు భ్రష్టుడు? ఈ లోకంలో ఆస్తి ఐశ్వర్యాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఒకానొక రోజు యేసు ప్రభువు వారి దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు, ఒక ఐశ్వర్యవంతుడు వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నిత్య జీవంలోకి అడుగు పెట్టాలంటే, నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని చెప్పి ప్రభువారిని అడిగినప్పుడు ప్రభు అన్నాడు కదా, 10 ఆజ్ఞలు కూడా చెప్పాడు. నీ పొరుగువారిని ఏది కూడా ఆశించొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధమాడొద్దు అని 10 ఆజ్ఞలు చెప్పినప్పుడు ఈయన అనుకున్నాడు కదా, యేసు ప్రభువారితో అంటున్నాడు కదా, నేను అయ్యా ఎన్ని విషయాలు కూడా నేను నమ్మకంగానే ఉన్నా, ఎన్ని విషయాలు కూడా నేను నా చిన్ననాటి నుండి కూడా అవి అభ్యాసం చేస్తూనే ఉన్నా అని చెప్పి ప్రభువారితో అన్నప్పుడు ప్రభు అన్నాడు కదా, హృదయాంతరంగాలు ఎదిగిన దేవుడు, ఆయనకు అర్థం కాని మర్మం ఏమీ లేదు, ఆయన గ్రహించలేని జ్ఞానం ఏమీ లేదు. ఆయన అన్నాడు కదా, ఆయనతో నీకొక్కటి కొదువుగా ఉంది, ఆ ఒక్క కొదువు గనక తీరిపోయిందనుకో నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలవు అని చెప్పి ఆ ధనవంతుడితో అన్నప్పుడు ఆ ధనవంతుడు ఏంటో చెప్పయ్యా, నేను చేస్తాను అన్నాడు. ప్రభు అన్నాడు కదా, నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అనగానే ముఖం చిన్నబుచ్చుకొని అక్కడ లేచి వెళ్ళిపోయాడు. ఈయనేంటి నా ఆస్తిని అమ్మేమంటాడేంటి, తీసి బేదలకు ఇచ్చేయమంటాడేంటి అని అనుకుంటా ఎవరిని విడిచి వెళ్ళాడంటే దేవుని విడిచి వెళ్ళిపోయాడు, ప్రభువుని విడిచి వెళ్ళిపోయాడు. అంటే ధనము మనుషులు దేవుని దగ్గర రావడానికి ఎంతో అడ్డంకి అయిపోద్ది. దేవుని రాజ్యంను స్వతంత్రించుకోవడానికి, దేవుని మార్గంలో నడవడానికి కానీ, దేవుని మార్గానికి కనీసం దారి ఇవ్వడానికి కూడా ఆ ధనము అంగీకరిస్తూ అనేక మందిని మనం చూసినప్పుడు వాళ్ళ ధనము వాళ్ళకి చాలా అడ్డంకిగా ఉంటుంది, వాళ్ళకున్న బంగారం వాళ్ళకు చాలా అడ్డంకిగా ఉంటుంది. దీని దగ్గరికంటే ప్రభు దగ్గర రావడానికి, వాళ్ళు తగ్గించుకోవడానికి వారి మనసు అంగీకరించు. వారు ఆ దాసిని చూసుకొని, ఐశ్వర్యం చూసుకొని, తనకున్న ధనమును చూసుకొని, తనకున్న ఐశ్వర్యం చూసుకొని ఇవి శాశ్వత రాజ్యాన్ని తీసుకెళ్తాయి అని అనుకుంటారు. ఎలా తీసుకెళ్తాయి అయ్యే? ఈ లోకంలో ఏది కూడా ప్రభు దగ్గర తీసుకురాలదు. ఏదోముకి ఏమి తక్కువైంది? 34 నాయకులు ఉన్నారు. ఆయన దగ్గర ఉన్న నాయకులు, తన ద్వారా వచ్చిన సంతానం ద్వారా 3 భార్యలు, 3 భార్య ద్వారా వచ్చిన పిల్లలు, వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళే, వాళ్ళందరూ కూడా ఉన్నతులే, వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నవారే. వీళ్ళందరూ కూడా నాయకులే అయినప్పటికీ వారికి ఉన్న ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి దేవునికి లోబడని స్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవునికి ఏమాత్రం కూడా స్థానం ఇవ్వని స్థితిలోనే వారు ఉన్నారు. చూడు, ఒక్కసారి మనం సంఖ్యాకాండం 20 అధ్యాయంలో మనం చూసినట్లయితే, చూద్దాం ఒకసారి సంఖ్యాకాండం 20 అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు పడుతున్న కష్టాన్ని చూసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తీసుకొని కనాను దేశాన్ని నడిపిస్తుండగా ఈ మన్యము దగ్గరికి వచ్చినప్పుడు 14వ వచనంలో, 20 అధ్యాయము 14వ వచనంలో, మోషే కాదేశు నుండి ఏదోము రాజునొద్దకు దూతలను పంపి నీ సహోదరుడుకు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తూ నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమ పెట్టిరి.
మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొర విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము పొలిమేర చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటల్లో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు తాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేర్లను దాటు వరకు కుడివైపుకైనను ఎడమవైపుకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఏదోమీయులు, నీవు నా దేశంలోండి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలు, నీవు రాజ్యమార్గముననే వెళ్ళెదము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగిన ఎడల వాటి విలువ ఇచ్చుకొందును. మరేమీ లేదు, కాలినడకనే దాటిపోదుము. అంతే అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు, నీవు రానే రాకూడదు అని ఎవరిని అడ్డుకున్నాడు? తన సొంత జనాన్ని, తన తమ్ముని పిల్లల్ని. అంటే దేవుని కార్యానికి, దేవుని యొక్క పనికి అడ్డం, లోపలికి రావడానికి, ఆ దారిని వెళ్ళడానికి కూడా వాళ్ళు అంగీకరించని పరిస్థితి. వీళ్ళు చెప్తున్నారు. ఇశ్రాయేలీయులు వెళ్ళి మోషే ఆ ఏదోమో రాజు దగ్గరికి వెళ్ళి చెబుతూ ఆయన చెప్తున్నాడు కదా, మీ రాజ్య మార్గాన్ని మేము దాటిపోతాము, మీ తోటల్లో పడి ద్రాక్ష తోటలు కానీ ఎటువంటి పంటను కానీ మేము ముట్టుకోము, మీ బావులో నీళ్లు కూడా మేము తాగము, ఏమైనా నష్టము జరిగితే ఆ నష్టం కూడా మేము చెల్లిస్తాము, ఈ దారిని మేము వెళ్తామంటే వాళ్ళు అంటారు కదా, నేను కత్తి పట్టుకొని ఎదురొస్తాను, మీరు ఈ దారిని వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి అక్కడ వారిని అడ్డుకుంటూ ఉన్నారు. అంటే దేవుని పనికి ఆ ధనం, దానికున్న ఐశ్వర్యం, తనకున్న గొప్పతనం ఎంత ఆటంకంగా ఉంటుందో వీళ్ళు బతిమలాడుతూ ఉన్నారు, వీళ్ళు అడుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ మనసు మాత్రం అంగీకరించడం లేదు, వాళ్ళ మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు. దేవుడు ఇస్సాకు దగ్గరికి ఏదోము వెళ్ళాడు. వెళ్ళి ఏడుస్తూ నీ దగ్గర ఒక్క దీవెన కూడా లేదా అని చెప్పి తండ్రిని అడుగుతూ ఉండగా, అన్ని దీవెనలు కూడా యాకోబే తీసుకున్నాడు అన్నాడు. ఏ దీవెన కావాలి? మనుషులుగా మనకి ఏ దీవెన కావాలి? దేవుని తోడుగా ఉండే దీవెన, అది ఆశీర్వాదం. దేవుని తోడుగా ఉండే దీవెన ఆశీర్వాదం. దేవుడు లేని జీవితం అది వ్యర్థం. దేవుడి పనికి ఉపయోగపడని ఈ శరీరం కూడా వ్యర్థం. దేవునితో సహవాసం చేయలేని మన జీవితం వ్యర్థం. ఏదోమీయులు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళడానికి కూడా అంగీకరించడం లేదు. ఆ ధనవంతుడు దేవుని లోపలికి రావడానికి అంగీకరించడం. దేని ద్వారా అంటే తనకున్న ధనమును బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అమ్మి బేదలకు ఇవ్వమన్నాడు. కానీ అమ్మి బేదలకు ఇవ్వడానికి తన మనస్సు ఒప్పుకోలేదు. అందుకే ధనవంతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం చాలా కష్టం. ఉంటే సూది బెజ్జలో దొరకడమైనా సరే అది సులువు, కానీ ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించట బహుదుర్లభము అని చెప్పి ప్రభువు చెబుతూ ఉన్నాడు. తనకుంది, చాలా ఆస్తి ఉంది, చాలా ఐశ్వర్యం ఉంది. చాలామంది గొప్ప గొప్ప పనివారందరూ కూడా, గొప్ప గొప్ప నాయకులందరూ కూడా తన సంతానంలోనే, తన పిల్లల్లోనే ఉన్నారు. రాజులైన వారు ఆ సంతానంలో ఉన్నారు. కానీ ఏమి లేదంటే దేవునితో సహవాసం వాళ్ళకి లేదు, దేవునితో తోడు లేదు, దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళకి లేదు. లోకాశీర్వాదం ఉంది. లోకాశీర్వాదం ఎంత ఉన్నా సరే దాని ద్వారా ఏ విధమైన ఉపయోగం లేదు. లోకాశీర్వాదం ఎంత ఉన్నా సరే దాని ద్వారా ఏ విధమైన అవి దేవుని రాజ్యాన్ని తీసుకొని వెళ్ళవు. ఆ దేవుని సందులో మనం ఉండడానికి ఉపయోగపడవు. దేవుని దగ్గర మనం నిలబడడానికి కూడా అవకాశం అనేది ఉండదు. ఈ లోకంలో ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఆ దీవెన, దేవుడిచ్చే దీవెన ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా సంతోషంగా బ్రతకడానికి, లోకంలో ఉన్నంతసేపు ఆనందంగా బ్రతకడానికి ఆయన కృప చూపిస్తూ ఇస్తున్నాడు ధనాన్ని, ఐశ్వర్యాన్ని. అది మాత్రం శాశ్వతం కాదు, అది మాత్రం శాశ్వతంగా ఉండేది కాదు. సదాకాలం ఉండేవాడు దేవుడు. ఆ దేవునితో మన జీవనాన్ని ఇక్కడ గడపాలి, అక్కడ గడపాలి. ఇక్కడ మనం దేవునితో జీవించాలి, అక్కడ కూడా దేవునితో జీవించాలి. ఇక్కడ మనం గడపడం నేర్చుకుంటే అక్కడ మనం గడపడం ఉండగలుగుతాం.
అక్కడ దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతాం. ఇక్కడ మనం దేవునితో గడపకుండా అక్కడికి వెళ్ళి మనం ఏదో చేద్దాం అనుకుంటే ఉండలేం. భ్రమల్లో బ్రతకడం అయిపోద్ది. దేవుడు లేని జీవితం శూన్యం అయిపోద్ది. చూడు ఒకసారి ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పటం వేయబడిన బంగారమును నీ దిశమొల సిగ్గుపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ ధనము కానీ, ఐశ్వర్యం కానీ, అధికారం కానీ దేవుని రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళం. దేవుడు ఏదోమని దీవించాడు, ఏదోమనే వదిలిపెట్టలేదు. దేని ద్వారా అంటే అబ్రహాము ద్వారానే లోతును కూడా దీవించాడు. అబ్రహాము ద్వారానే లోతును కూడా రక్షించాడు. అబ్రహాం ద్వారానే లోతును కూడా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో బయటికి తీసుకొని వచ్చాడు. ఒక్కసారి ఆయన వెంబడిస్తే తన పిల్లలు ఏ రోజు కూడా ఆయన వదిలిపెట్టడం, విడిచిపెట్టడం. ఈరోజు మనం బాగున్నాం కదా, ఈరోజు మనం ఏం చేసినా సరే చెల్లుతుంది కదా అని చెప్పి మనం అనుకున్నాం అనుకో, దాని ద్వారా నష్టపోతాం. నేను అనేక మంది లోకంలో చూస్తూ ఉన్నా, వాళ్ళ ప్రవర్తన బాగోదు కానీ వాళ్ళ యొక్క ఆస్తులు ఐశ్వర్యాలు చాలా బాగుంటాయి. ఇది ఎలా దేవుడు చూస్తూ ఉంటాడా అంటే, ఈ అధ్యాయాలు చూసినప్పుడు నాకు అనిపించింది, దేవుడు అందరి మీద కృపనిచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, దైవ సేవకులు చేసిన ప్రార్థన వాళ్ళకి ఈ రోజు కూడా దీవెనగానే ఉంది, ఈ రోజు కూడా ఆశీర్వాదకరంగానే ఉంది. కానీ వారికి ఏం లేదు అంటే దేవుని రాజ్యంలో పాలు పంపులు లేవు. దేవుని రాజ్యంలో పాలు పంపులు లేకుండా ఈ లోకలు ఎన్ని ఆశీర్వాదాలున్నా అవన్నీ కూడా సున్నా. వాటి వల్ల ఏ ఉపయోగం కూడా లేదు. దేవుడు మాట్లాడుతూ ఎంతో ఏడ్చాడంట. దేవుని రాలేదని చెప్పి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు, జ్యేష్ఠత్వాన్ని కోల్పోయానని. దేవుడు మనకి కృపనిచ్చాడు, ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు తోడుగా ఉన్న దేవుడు మనకి కూడా తోడుగా ఉండునుగాక. అటువంటి కృపే మనకు కూడా దేవుడు దయచేయునుగాక. అబ్రహాము యొక్క దీవెన సకల దేశానికి కూడా వెళ్ళింది, సకల రాష్ట్రాల సకల జనులకు కూడా, తన పిల్లలైన వారందరికీ కూడా వెళ్ళింది. కానీ దేవుడు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు, దేవునితో సహవాసం లేని వారు అనేక మంది ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి అటువంటి సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఆయన ద్వారా మరలా ఆయన తంటు కట్టబడే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సమాధానకర్త అయిన దేవుడు ఆ సమాధానాన్ని మనకి పంచిపెట్టడానికి మనం వచ్చి ఉండగా, ఈ ధనము కానీ, ఈ లోకంలో ఉండే ఆస్తి ఐశ్వర్యాలు కానీ ఏవి కూడా దేవునితో మన అంటు కట్టనివ్వు. మన హృదయాన్ని ఎప్పుడైతే మన ప్రభువుకి అప్పగిస్తామో, ప్రభు చెప్పినట్లుగా ఎప్పుడైతే మనం చేస్తామో, ప్రభు శిలువ చూసి ఈ పాపమంతా నాదే కదా అని ఏ రోజైతే మన ప్రభు పాదాల చెంత పడి, అయ్యా నాకు వచ్చే శిక్షని నువ్వు అనుభవించావు ప్రభువా అని ప్రభువుని గట్టిగా పట్టుకొని ఏడ్చి, నాకు మారు మనసు దయచేయ, రక్షణ దయచేయ అని ప్రభువుని ఎప్పుడైతే మనం అడుగుతామో, దేవుడు అవన్నీ కూడా మనకి దయచేస్తాడు. అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం మనకి ఇస్తాడు. దేవుని కృప మనకి తోడై ఉండును గాక. ఈసావులాగా ఆస్తి ఐశ్వర్యాలు ఉండి దేవుడు లేని జీవితం మనకి వద్దు. యాకోబులాగా ఏమి ఉన్నా సరే దేవుని ద్వారే కలగాలి. దేవుని ద్వారా వచ్చిన ఆస్తి ఐశ్వర్యాలతో ప్రభువుని కలిగి ప్రభువుతో మనం నడిచేవారిగా మనందరం కూడా ఉందుముగాక. దేవుడి యొక్క దీవెన ఆశీర్వాదం మనకి దక్కునుగాక. దేవుని కృప మనకి తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్యా మీకు స్తోత్రాలు చేస్తున్నాం. అయా దీవించండి, అయ్యా ఆశ్రయించండి. అయా మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభువా అయ్యా ఎంతో అమూల్యమైన తండ్రి. అయ్యా మేము చదువుతున్నప్పుడు మాకు అర్థం కాలేదు కానీ ప్రభా, మీరు బోధిస్తున్నప్పుడు, మీరు వివరిస్తున్నప్పుడు ప్రభా అయ్యా మేము అర్థం చేసుకుని చుండగా ప్రభా తండ్రి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీ కృప మాకు తోడే ఉండును గాక, మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు తోడుగా ఉండును గాక. మీ నిత్య రాజ్యంలో అయ్యి ఎందరైతే ప్రభా ఈ వాక్యాన్ని వింటున్నారో, చూస్తున్నారో వారందరికీ కృప కలుగును గాక. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందమని, అన్ని విషయాల్లో మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొని మమ్మల్ని వాడుకొని అయా తండ్రి మీకు స్తోత్రం నాయనా. అమ్మను దీవించండి, వారిని దీవించండి, బిడ్డలు దీవించండి ప్రభువా. పాస్టర్ గారు పాస్టర్ సంఘంలో ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి ఆత్మలో వద్దులు చేసి తండ్రి మీకు స్తోత్రం, మీ కృప దయచేయండి ఆయన. అయ్యా తేలపూల పరిచయం దీవించండి, గరవారు పరిచయం దీవించండి ప్రభువా. చేసిన పనులన్నింటిలో, పరిచయాలన్నింటిలో మీ సహాయం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.